హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు కప్పు ఉప్మా రవ్వతో, కప్పు గోధుమ పిండి, కప్పు ఉల్లిపాయ వీటితోటి కమ్మనైన ఒక రెసిపీ వేసుకుందాము. ఇది బోండా అయినా అనుకోవచ్చు, మనం బజ్జీ అయినా అనుకోవచ్చు. ఇది ఇప్పుడు ఎట్లా చేయాలి, ఇంక ఇందులో ఏమేమి వేసి చేస్తే టేస్టీగా ఉంటాయి, ఎట్లా చేయడం అనేది చూద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ అయితే ఇప్పుడు ఇందులో వేసుకుందాము. ఉల్లిపాయలు ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో ఈ ఉప్మా రవ్వ ఇందులో వేసుకోవాలి. ఈ ఉప్మా రవ్వ ఇందులో ఉల్లిపాయలు వేసుకొని ఈ గోధుమ పిండి కూడా ఇందులోనే వేసుకోవాలి. 1 కప్పు రవ్వకు 1 కప్పు పిండి, 1/2 స్పూను ఉప్పు వేసుకొని, 1/2 స్పూను కారం, కొంచెం వామ ఇట్లా నలిసి వేసుకోవాలి, మంచి టేస్ట్ ఉంటుంది. కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేయింపిండి వేసుకోవాలి. చిన్న చిటికెడంతా వంట సోడా. ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో నీరు ఉంటుంది కాబట్టి కలిపినాకనే మనం నీళ్ళు వేసుకోవాలి. ఫస్ట్ అయితే నీళ్ళు వేసుకోవద్దు. అంత ఒకసారి కలిసేటట్టు ఇట్లా కలుపుకొని ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పిండి అయితే ఈ లూజు కలిపి ఒక 5 నిమిషాలు అయితే పక్కకు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రవ్వ నానాలి, నానిందంటే కొంచెం తిక్కుగా అవుతుంది పిండి. ఇప్పుడైతే ఈ విధంగానైతే కలిపి కొద్దిసేపు అయితే ఇట్లా మూత పెట్టుకొని పక్కకు తీసుకుందాము. 5 నిమిషాలు అయింది, ఒకసారి చూద్దాము. కొంచెం తిక్కుగా అయింది కదా. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. పిండి ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ పిండిలో కొత్తిమీర వేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే కొత్తిమీర అంతా నగిలిపోద్ది, నలిగిపోయిందంటే సున్న అయిపోద్ది. అందుకే కొంచెం పిండి అంతా కలుపుకున్నాక వేసుకొని ఇట్లా కలుపుకుంటే మంచిగా ఉంటుంది, నలిగిపోకుండా. అంత ఒకసారి ఇట్లా కలుపుకొని ఇట్లా కలుపుకున్నామంటే మంచిగా కనపడుతుంది. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ పైన పెట్టుకొని నూనె పోసుకుందాము. నూనె ప్యాకెట్ అయిపోయింది. నేనైతే ఈ పల్లి నూనె వాడతా ఎందులోనైనా. అంటే ఈ వంటకాలల్లో కూరల్లో మాత్రం ఈ నూనె వాడతా. కూరల్లో కాకుంటే ఇట్లాంటి వంటలు చేసినప్పుడు కూడా ఈ నూనె కూడా వాడతా. కాకుంటే అప్పుడప్పుడు ఒక పల్లి నూనె ప్యాకెట్ అయితే తీసుకొస్తా. నూనె వేడైంది చూసుకొని ఒకటొకటి ఇట్లా, ఒకటొకటి కాదండి, ఎన్ని మనము ఈ నూనెలో పడితే అన్ని ఇట్లా వేసుకోవాలి. లోపల మంచిగా గుల్లగా, పైన మాత్రం క్రిస్పీగా మంచిగా ఉంటాయి. ఇవి ఇట్లా వేసుకోవాలి. నేను నూనెలు ఎక్కువ పోయానని మీరు అనుకుంటారు, ఎందుకంటే నేను మిగిలిన నూనె ఎప్పుడు మళ్ళీ వాడా, ఎందుకంటే పారబోస్తా కాబట్టి. ఎక్కువనైతే నేను నూనెలు పోయా. ఏ రోజుది ఆ రోజు మందమే పోసి అయితే మిగతాది పీలిందంటే పారబోస్తా అంతే. ఇట్లయితే వేసుకోవాలి. ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటాయి. లోపల సాఫ్ట్గా, పైన మాత్రం కరకర మంచి టేస్ట్గా. ఇట్లా పైననైతే ఇట్లా నూనె అనుకోవాలి, అనుకుంటే మంచిగా కాలుతాయి. ఒక సైడ్ కాలినాక ఒక సైడ్ ఇంపి వేసుకోవాలి అంతే. ఇట్లా అయితే చేసుకోవాలి.
పిండి కొంచెం లూజు చేసి వేసుకుంటే ఇవి బోండలు అవుతాయి. కొంచెం ఇట్లా వేసుకుంటే బజ్జీలాగా ఉంటాయి. అంతే, నేనైతే బజ్జీలాగానే వేస్తాను. ఎందుకంటే మనం కొత్తిమీర ఉల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, మంచిగా బజ్జీలాగా వేసుకుంటేనే మంచి టేస్ట్గా ఉంటాయి. ఈ కలర్ వచ్చేదాకానైతే కాలనియాలి. ఈ కలర్ అయితే సరిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఉల్లిపాయ, ఉప్మా రవ్వ, గోధుమ పిండి వీటితో అయితే ఈ బజ్జీ చేయడం అయితే అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ మనం ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి ఉల్లిపాయతో తింటేనైతే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఈ రెసిపీ అయితే. ఒక్కసారి అయితే చేసి చూడండి. చేసి చూస్తే తింటేనే తెలుస్తుంది టేస్ట్ ఏందన్నది. తినేదాకానైతే అస్సలు తెలియదు, తిన్నాక తెలుస్తుంది. అందుకే ఒక్కసారి అయితే చేయండి, చేసి తినండి. తిన్నాక ఎట్లుందన్నది కామెంట్ చేయండి. ఇది ఎట్లా చేయాలంటే మన ఛానల్కి అయితే వెళ్ళి ఈ వీడియో అయితే చూడండి. నేను ఏమేమి వేసి చేసినా, ఎప్పుడేమి వేసినా, ఎట్లా చేసింది అనేది చూసి మీరు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. బెల్ అయితే నొక్కండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే ఈ వంట మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఇది ఏంటంటే లోపలనైతే మంచిగా ఇదిగో మంచి ఇట్లానైతే మంచిగా సాఫ్ట్గా మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా ఇదిగో ఎట్లుంది, ఎట్లుంటుంది ఏంటంటే గుల్లగా ఇట్లా రవ్వ ఉంది కాబట్టి ఇట్లా గుల్లగా మంచిగా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా ఉంటాయి చూడండి. మంచిగానైతే కాలనియాలి. ఉల్లిపాయ అయితే మంచిగా ఫ్రై కావాలి. ఉల్లిపాయ ఫ్రై అయినప్పుడే ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే చేసుకొని చూడండి. మంచి ఇష్టంగా తినొచ్చు. మంచి రెసిపీ అండి ఇది. ఎవరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా మంచిగా టీ టైం అయినా చేసుకోవచ్చు, టిఫిన్ టైం అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు తినబుద్ధి అయితే అప్పుడే చేసుకోవచ్చు. మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఎవరైనా నచ్చినా కానీ అప్పటిదప్పుడైనా చేసుకోవచ్చు. చూసారు కదా, చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఇది